కాశ్మీర్లో త్వరలో ఎన్నికలు జరగాలి. అక్కడ ఎన్నికలు జరిగిపోయినాయి అంటే ఇప్పటికే ఇంతకుముందు 5% 10% ఓట్లేసేటటువంటి వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎన్నికలకి 55% మంది వేశారు. స్వతంత్ర భారతదేశపు చరిత్రలో అత్యధికంగా ఓట్లు పడ్డటువంటి సందర్భం. అందులో ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలం పాటు ఆ కాశ్మీరీ ప్రజలను మోసం చేసి బ్రతికిన కుటుంబాలని ఓడించినటువంటి తొలి సందర్భం. వేరే వేర్పాటువాదులు గెలిపించారు, బట్ ఆ వేర్పాటువాద కుటుంబ పార్టీలను పక్కన పెట్టిన సందర్భం. అందుకే ఇప్పుడు వాళ్ళకి తోడుగా పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి బ్యాడ్ టీం ఈ దాడులకు పాల్పడుతోంది. కాశ్మీర్లో సైన్యం మీద దాడి, సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ప్రజల మీద దాడి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి. టూరిజం డెవలప్మెంట్ని ఆపాలి, వ్యాపారాలు ఆపాలి, వాణిజ్యాన్ని ఆపాలి, రాబోయేటటువంటి పెట్టుబడులను ఆపాలి, ఎన్నికలు ఆపాలి. ఎన్నికలు ఆపడం కోసం అటు చైనా ప్రయత్నిస్తోంది, ఇటు అమెరికా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ని వాడుకుంటూనే వీళ్ళిద్దరూ కూడా. తద్వారా జరుగుతున్నటువంటిది. ప్రతి భారతీయుడు అప్రమత్తమై అమెరికా నువ్వు నిద్రపోతున్నావా, ఉగ్రవాదులు దాడి చేస్తుంటే, పాకిస్తానులు దాడి చేస్తుంటే అని అడగాల. చైనా నువ్వేంటి వాళ్ళకి ఎందుకు అండగా ఉంటున్నావు అని అడగాల. మనం గనక వాళ్ళ మీద ఒత్తిడి తేకపోతే మన సైన్యం వీరమరణం పొందుతుంటారు, నివాళులు అర్పిస్తుంటారు. బట్ మన దేశాన్ని ఎప్పుడూ ఇలాంటి క్రైసిస్లు వెంటాడుతూనే ఉంటాయి.